జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ మధ్య నేను ఒక వీడియో చూసానండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా కామెడీగా అనిపించింది. నాకు ఆ వీడియో చూసిన తర్వాత ఈ అంబేద్కరిస్టులను ఏమనాలి? వీళ్ళకు ఏ విధంగా మనం చెబితే అర్థమవుతది? అంటే చరిత్రలో ఉన్నది ఒరిజినల్‌గా ఉన్నదేంటి? వీళ్ళు చెబుతున్న అబద్ధాలు అసలు ఏమాత్రము సంకోచం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా అబద్ధాలు చెప్పడంలో అంబేద్కరిస్టులను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఇప్పుడు ఒక వీడియో చూపిస్తున్నాను, స్క్రీన్ మీద చూడండి. ఆ చెప్పబోయే వ్యక్తి ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో చాలా గొప్ప వ్యక్తి. హోదాపరంగా చాలా గొప్ప వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తులైన వాళ్ళు కూడా అసత్యాన్ని సత్యము అని చెప్పి ఒక ఫేక్ ప్రాపగండను ఎలా తీసుకొస్తుర్రనేది అస్సలు అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఈ వీడియో పెట్టిన తర్వాత, ఈ వ్యక్తి మీద నేను ఈ వీడియో చేసిన తర్వాత ఖచ్చితంగా ఇతను తన అధికారాన్ని ఉపయోగించి నా మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక దగ్గర కేస్ వేయించడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. 100% చెప్తున్నాను మీకు నేను. అయినా సరే మనం ఇప్పటికే చాలా కేసులున్నాయి. 2 సార్లు జైలు కూడా పోయొచ్చినాము. అయినా కూడా మనము అసత్యాన్ని అంటే ఇంతకాలం 75 సంవత్సరాలుగా మనల్ని నమ్మిస్తూ వచ్చిన అసత్యాన్ని సత్యమని చెప్పి చేస్తున్న ఈ ప్రాపగండలో మీరు చెప్పింది అసత్యమని, మీరు చెప్పేది అబద్ధాలు అని రుజువులతో సహా నేను ఎన్నో వీడియోలు పెడుతున్నాను. ఈ వీడియో కూడా రుజువులతో సహా నేను నిరూపిస్తాను నేను. సో, మొదలుపెట్టే ముందు ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. మధ్యకాలంలో చాలా మంది కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 300 మంది ఉన్నారు రాజ్యాంగ కమిటీలో. అలాగే అంబేద్కర్ గారు కేవలం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, హక్కుల కమిటీకి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్. ఈ పెద్దాయన పేరు సునీల్ కుమార్ అన్నమాట. పివి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద వ్యక్తి, పవర్‌ఫుల్ వ్యక్తి. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్‌మెంట్. అంటే తను తలుచుకుంటే నాలాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులనే వేయగలడనమాట. అయినా సరే మనము ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా ఐ డోంట్ కేర్. నిజాన్ని చెప్పడమే నేను చేస్తాను నేను. సో, ఈ సునీల్ కుమార్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య చాలామంది అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్తున్నారు అంటే, అది నిజమే కదా సార్! సునీల్ కుమార్ గారు, అది నిజమే కదా! రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు గదా! ఆయన కేవలం ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రమే. రాజ్యాంగ సభలో, రాజ్యాంగ పరిషత్‌లో 22 కమిటీలున్నాయండి. ఈ 22 కమిటీలకు చైర్మన్ ఎవరండి? వీళ్ళందరికీ చైర్మన్ ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బిఎన్ రావు గారు. వీళ్ళు గదా! వీళ్ళ ఇద్దరు అధ్యక్షతలోనే గదా 22 కమిటీలొచ్చినాయి. ఖచ్చితంగా. అది నిజమే గదా అది. హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరండి? ఇప్పుడు మీరొక ఐపీఎస్ చదివారు సార్ మీరు. మీకు నేను చెప్పనవసరం లేదు. హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు అని అడిగితే నేను చెప్పనవసరం లేదు. ఒకసారి గూగుల్ వెతకండి. గూగుల్ చెప్తది. లేదా రాజ్యాంగ రచన జరిగినప్పుడు ఉన్న పుస్తకాలు చదవండి. 'ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్' అనే పుస్తకాలు చదవండి. అంతెందుకు బిఆర్ అంబేద్కర్ రాసిన పుస్తకాలు కూడా చదవండి. అందులో ఆయనే చెప్తున్నాడు. హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎగ్జాక్ట్‌లీ. కాదని చెప్పింది ఎవరు? మీరు హక్కుల కమిటీకి చైర్మన్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదని మీరు చెప్పగలరా? నిరూపించగలరా? లేకుంటే రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ కాదు అని చెప్పేసి మీరు నిరూపించగలరా? ఇంకా ఏం చెప్తారో చూద్దాం చూడండి. అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగం రాశారని ఎలా అంటారు? ఎగ్జాక్ట్‌లీ. ఒక్కడు రాయనప్పుడు ఒక్కడే రాసినని ఎట్లా చెప్తారు సార్?
చెప్పండి, ఎలా చెప్తారు? 286 మంది కష్టపడ్డ ఒక ఫలితాన్ని ఒక వ్యక్తికి ఎలా అంటగలుగుతారు మీరు? నేను అడిగిన తప్పేముంది? అది నిజమే కదా! చూడండి. ఒక దళిత మేధావికి ఇంత గౌరవం దక్కడం అనేది గిట్టని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు. అదేంటి సార్, మళ్ళీ ఇక్కడ దళితుడు ఎందుకు వచ్చింది సార్ ఇక్కడ? దళితుడు అనే పదం ఎందుకు వచ్చింది సార్? రాజ్యాంగ పరిషత్తులోకి, రాజ్యాంగాన్ని రాసుకోవడానికి రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ గారిని తీసుకొచ్చింది ఎవరు సార్? అంబేద్కర్ దళితుడని తెలిసి కూడా అంబేద్కర్ని పరిషత్తులోకి తీసుకొచ్చింది ఎవరు సార్? కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా దానికి ఆ క్రెడిట్ మొత్తం గోస్ టు గాంధీ గారు కాదా? ఒక్కసారి పుస్తకాలు చదవండి. చదవకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టాను. అంబేద్కర్ గారు 2 సందర్భాల్లో గాంధీ గారి ద్వారా ఒకసారి రాజ్యాంగ కమిటీలోకి రావడం, అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి జగజీవన్ రావు గారి సహకారంతో, గాంధీ గారి సహకారంతో ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని చెప్పేసి 2 వీడియోలు ఉన్నాయి చూడండి. కాదా? ఇక్కడ దళిత అనే పదాన్ని తీసుకొచ్చేసారు మీరు. అంటే ఒక సానుభూతి చూపించుకోవడమా? దళిత సామాజిక వర్గంలో ఒక సానుభూతి, వాళ్ళ దగ్గర నుంచి ఒక సపోర్ట్ కోసము అంబేద్కర్ని దళిత మేధావికి ఆ పేరు రావడం ఇష్టం లేక కొంతమంది ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకు సార్ ఈ అబద్ధాలు మీకు? టీటీ కృష్ణమాచారి సద్బ్రాహ్మణుడు. టీటీ కృష్ణమాచార్య సద్బ్రాహ్మణుడు అట. సద్బ్రాహ్మణుడు. బా, ఏం సార్ బ్రాహ్మణుని ఇంత ప్రేమ వచ్చేసింది మీ అంబేద్కరిస్టులకి? ఎందుకబ్బా? ఎప్పుడు చూసినా బ్రాహ్మణుల మీద ఏడ్చేవాళ్ళు కదా మీరు, ఏడుస్తారు కదా అంబేద్కరిస్టులు. ఇదేంటి బ్రాహ్మణుడి మీద ఇంత ప్రేమ వచ్చింది? టీటీ కృష్ణమాచార్య అనే బ్రాహ్మణుడి మీద ఇంత ప్రేమ మీకు ఎందుకు కలిగింది? సద్బ్రాహ్మణుడు అని చెప్తున్నారు మీరు. అబ్బా, చూద్దాం అయితే, వినాల్సిందే ఇది. ప్రసంగిస్తూ ఏం చెప్పాడంటే, సభ వారికి తెలుసు మీరు 7 సభ్యుల్ని నామినేట్ చేశారు. టీటీ కృష్ణమాచారి గారికి తెలుసట. ఏమని అంటే, అందులో 7 మంది సభ్యుల్ని నామినేట్ చేశారట. ఆ 7 మంది సభ్యుల్లో అంబేద్కర్ ఒకరు. అంటే కొద్దిసేపు అంబేద్కర్ని పక్కన పెట్టేస్తే మిగతా 6 మంది సభ్యులు. 6 మంది సభ్యులు అనమాట. అంబేద్కర్ ఒకటి చైర్మన్ కాబట్టి 7. సరే, అంబేద్కర్ని కొద్దిసేపు పక్క పెడదాం మనం. ఇప్పుడు ఆ కమిటీలో మెంబర్స్ ఎంతమంది? చైర్మన్ కాకుండా మిగతా 6 మంది. సరే, చూద్దాం. ఆయన చనిపోయాడు, ఆయన స్థానంలో మీరు ఎవరిని లేదు. ఈ 6 మందిలో ఒక ఆయన చనిపోయిందట. ఇంకా మిగిలింది ఎంతమంది? 5 మంది. ఓకే, ఈ 5 మందిలో ఎంతమందిలో చూద్దాం, ఆగండి. ఒక ఆయన అమెరికాలో బిజీగా ఉంటున్నారు. ఇంకొక ఆయన అమెరికాలో బిజీ ఉన్నాడట. 6 మందిలో 2 ఎగిరిపోయారు. ఇంకా మిగిలింది ఎంత? 4 ఒక ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు, ఎప్పుడు ఇటువైపు తొంగి చూడలేదు. ఒకనే రాజకీయాల్లో ఉన్నాడట. ఆయన ఈ రాజ్యాంగ రచన వైపు ఎప్పుడు కూడా తొంగిచ్చులేదట. పోయింది, ఇది ఒక వికెట్. ఇంకా మిగిలిన వికెట్లు ఎన్ని? 3 వికెట్లు. నాకు డౌటు, ఈ 3 వికెట్లో టీటీ కృష్ణమాచారి ఉన్నాడు కదా. చూద్దాం ఉన్నాడో లేదు, అది కూడా ఏం చేస్తాడు చూద్దాం. సరే, ఈ ముగ్గురులో టీటీ కృష్ణమాచారి ఒకడు అనుకుందాం. ఓకే, ఆ ఒక్కడిని కూడా కొద్దిసేపు పక్కన పెట్టుదాం. ఈ ఒక్కడిని కొద్దిసేపు పక్కన పెట్టుదాం. అంటే ఇప్పుడు మిగిలింది ఎంతమంది? 2 మిగిలిన. ఓకే, ఆ 2 గురించి ఏమంటున్నాడు సారు? ఇంకా కొద్దిమంది అంటే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది అస్సాం అటువైపు నుంచి. నార్త్ ఈస్ట్ నుంచి కొంతమంది ఉన్నారట. కొంతమంది అంటే మంది అన్నప్పుడు పదం ఏమొస్తుంది? మోర్ దెన్ 1% ఉంటేనే కదా మంది అంటారు కదా దాన్ని. ఒక్కటి కంటే ఎక్కువ ఉంటేనే మంది కదా. ఒక్కడే అంటే ఒక్కడే అంటాం, మంది అనం మనం అప్పుడు. సో ఈ 2 కూడా ఏమైపోయారట? ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు కొంతమంది ఉన్నారట. వీళ్ళు కూడా ఏం చేయలేదట. వీళ్ళ పాత్ర కూడా ఏం లేదని చెప్తున్నాడు సార్. సరే, వీళ్ళు కూడా పోయినారు. అంటే ఇప్పుడు మిగిలింది ఏంటి? ఒక చైర్మన్ అంబేద్కర్, ఒక టీటీ కృష్ణమాచార్య సద్బ్రాహ్మణుడు. వీళ్ళిద్దరే మిగిలిరట. ఇప్పుడు ఈ సద్బ్రాహ్మణు చెప్తున్నట, ఏమని చెప్తున్నట అంటే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు భారం మొత్తం అంబేద్కర్ గారు భుజస్కంధాల మీదే పడింది, దాన్ని ఆయన చాలా చక్కగా నిర్వర్తించాడు అని ఎవరు చెప్పారండి? ఒక సద్బ్రాహ్మణుడు మొత్తం అంబేద్కర్ భుజ స్కంధాల మీదనే పడింది, ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేకపోయారు, ఆయన ఒక్కడే ఆ రాజ్యాంగం రాశాడని చెప్పేసి సార్ సునీల్ కుమార్ సార్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు అని చెప్తున్నాడు? టీటీ కృష్ణమాచార్య అనే సద్బ్రాహ్మణుడు చెప్తున్నాడట. ఆ సద్బ్రాహ్మణుడు గురించి ఏ విధంగా మాడుతుంది చూడండి. ఎవరు చెప్పారండి? ఒక సద్బ్రాహ్మణుడు మద్రాసు నుంచి టీటీ కృష్ణమాచార్య గారు, ఆయన నియమ నిష్ఠలో ఉన్నవాడు. సద్బ్రాహ్మణుడు, నియమ నిష్ఠలతో ఉండేవాడు, సత్యం తప్ప అసత్యం పలకూడదనే, సత్యం తప్ప అసత్యం పలకనివాడు, ఇది ఉన్నవాడు కాబట్టి ఆయన ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ఉన్న నిజాన్ని ఆయన స్వయంగా చెప్పిండట.
ఏంటబ్బా బ్రాహ్మణుడి మీద ఇంత ప్రేమ వచ్చింది సార్కి, సార్కి కాదు అంబేద్కరిస్టులకి ఎందుకు వచ్చిందబ్బా అంటే, ఇక్కడ టీటీ కృష్ణమాచారి చెప్పిన మాటలు అన్నీ మనం విన్నాం కదా. అంబేద్కర్ని జాకిలు బట్టి లేపిండు కాబట్టి సార్కి మంచిగా నచ్చింది అనమాట, అంబేద్కర్స్కి నచ్చింది అనమాట బ్రాహ్మణుడు. అప్పుడు అంటే అంబేద్కర్ని మెచ్చుకుంటే అంబేద్కరిజాన్ని మెచ్చుకొని వీళ్ళందరికీ జీ హుజూర్ అంటే అప్పుడు బ్రాహ్మణులైనా కూడా వీళ్ళకి సద్బ్రాహ్మణులా కనబడతారు. లేకపోతే నేను కూడా ఇప్పుడు అంబేద్కర్ని విమర్శించకుండా కరెక్ట్ అంబేద్కర్ తోపు తురుము ప్రపంచ మేధావి, ఇక ప్రపంచంలో అంబేద్కర్ని మించిన లీడర్ ఆయన అని ఇప్పుడు నేను చెప్తే అమరా ప్రసాద్ మేధావి అయిపోతాడు, అప్పుడు ఒక మంచి వాడైపోతాడు, నన్ను ఒక హీరోని చేసేస్తారు, నన్ను కూడా ఒక హీరోని. ఇది పరిస్థితి. సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్, నాకు ఒకటి ఒక చిన్న విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు సునీల్ కుమార్ గారు. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్, సివిల్స్ చేశారు, ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అని నేను ఇన్ని రోజులు అనుకున్నాను నేను. ఓకే, మీరు ఒక మేధావి సార్. మీరు ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ నుంచి ఇచ్చారు సార్? మీరు ఇక్కడ నుంచి మీరు ఈ 7 కమిటీలో 7 మందిలో అంబేద్కర్ కృష్ణమాచారిని తీసేస్తే మిగతా 5 మంది ఏం పాల్గొనలేదు, వాళ్ళ ప్లేస్లలో రిప్లేస్మెంట్ కూడా చేయలేదు, చనిపోయిన వాళ్ళు రాని వాళ్ళ ప్లేస్లో రిప్లేస్ కూడా జరగలేదు అని చెప్పి మిగతా 5 మంది గురించి చెప్పారు కదా. ఇది ఎక్కడ రాసింది సార్? ఇది ఏ పుస్తకంలో రాసింది సార్? దయచేసి కొద్దిగా రిఫరెన్స్ ఏమైనా ఇవ్వగలరా? మరి రాజ్యాంగ కమిటీలో ఏమని రాసింది సార్? అది ఆ విధంగానే ఉందా? అరే నాకైతే ఎక్కడ కనబడలేదు సార్, నాకు ఏ పుస్తకాల్లో కనబడలేదు నాకు, మరి మీకు భలే కనబడ్డదే. ఇది చూడండి, అంటే ఒక వ్యక్తి అంబేద్కర్ అనే వ్యక్తిని హీరోని చేయడానికి ఆ కమిటీలో అందరినీ ఎదవని చేసేసారు, అందరూ పనికి రాని వాళ్ళని చేసేసారు. మరి నిజంగా ఆ విధంగానే అయిందా అనేది మనం ఒకసారి చూడాలి. మనం చూడాల్సిన బాధ్యత కంపల్సరీ ఉందండి మనకు. లేకపోతే అబ్బో ఈ అంబేద్కరిస్టుల పరిస్థితి దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఒక్కసారి మనము కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గూగుల్లో కొట్టండి, సింపుల్గా అండి. ఆ పుస్తకం ఈ పుస్తకం చదవడం అవసరం లేదు, సింపుల్గా గూగుల్లో కొట్టండి. ప్రతి ఒక్కరు మొబైల్ ఉంది, గూగుల్ ఉంది, అక్కడ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక్కసారి కొట్టండి, టైప్ చేయండి. చేస్తే మనకు ఒక వికీపీడియా ఓపెన్ అవుతుంది. చాలా సెర్చ్ ఇంజన్లు వస్తాయి, చాలా వస్తాయి. అన్న ఒక వికీపీడియా సరే ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఒక్కటి కాదండి, మీ ఇష్టం ఉన్నది తీసుకోండి. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చూడండి. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డదండి? మంచి చెప్తున్నా, నా ప్రతి పదాన్ని జాగ్రత్త వినండి. డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డదంటే 29 ఆగస్ట్ 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? అంబేద్కర్ గారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది ఉన్నారు? అంబేద్కర్ కాకుండా ఇంకా 6 మంది ఉన్నారు. ఆ 6 మందిలో ఎవరో నేను పేర్లు చెప్తే ఒక్కసారి వినండి మీరు. 29 ఆగస్ట్ 1947లో డ్రాఫ్టింగ్ కమిటీ అపాయింటెడ్ విత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ద చైర్మన్. ఓకే రైట్. 22 చైర్మన్లలో ఒక చైర్మన్ అంబేద్కర్. ఈ 22 చైర్మన్లకు హెడ్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ బిఎన్ రావు వాళ్ళిద్దరి నాయకత్వంలో 22 కమిటీలు ఏర్పడ్డాయి. ఆ 22 కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీ చివరన ఏర్పడ్డ కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ 22వ కమిటీ. దీనికంటే ముందు 21 కమిటీలు ఏర్పడ్డాయి, 21 కమిటీస్ ఏర్పడి లాస్ట్కి ఏర్పడ్డ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. మొదటి ఈ రాజ్యాంగ పరిషత్ అనేది ఎప్పుడు ఏర్పడ్డది అంటే, మంచి డేట్ ఒకసారి డేట్ చూడండి, 6 డిసెంబర్ 1946. స్వతంత్రం రాకముందు 6th డిసెంబర్ 1946లో రాజ్యాంగ కమిటీ ఏర్పడ్డది. డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది? అక్కడ నుంచి రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డ తర్వాత దాదాపు 8 నెలల తర్వాత, 8 months తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడ్డది. ఈ 8 months లోపల ఏం జరిగింది? అందుకే నేను ఏమంటా అంటే, రాజ్యాంగాన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఒకటి డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడక ముందు ఏం జరిగింది, డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఏం జరిగింది. ఇది బేస్ చేసుకొని, డ్రాఫ్టింగ్ కమిటీ బేస్ చేసుకొని అంతకుముందు 8 months ఏం జరిగింది అనేది చూసి దాని తర్వాత ఏం జరిగింది అనేది చూడాలన్నమాట. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.